హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ రూల్స్ తెలిస్తే ఇక మీ లైఫ్ బిందాస్. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? విద్యార్థి నుంచి ఉద్యోగి దాకా, రైతు నుంచి వ్యాపారి వరకు దాదాపు అందరికీ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. తెల్లవారింది మొదలు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం అంటూ అగ్గిపెట్టె నుంచి అత్యవసర వస్తువు దాకా ఏది కొనాలన్నా వాటిని వాడేస్తున్నాం. ఏమంటారు? మనిషి మనుగడలో ఇంతలా మమేకమైన డబ్బు యంత్రాన్ని నడిపించే బ్యాంకు సేవలపై ఎక్కువ శాతం వినియోగదారులకు పూర్తి స్థాయి అవగాహన అంతంత మాత్రమే. దీంతో నష్టపోతున్న వారు, కష్టపడుతున్న వారు కోకొల్లు. బ్యాంకు నియమాలు తెలుసుకుంటే ఎన్నో లాభాలను ఖాతాలో వేసుకోవచ్చు. మొదటిది, డెబిట్ కార్డు ఉన్న వారికి బ్యాంకులే ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. రూపే, వీసా, మాస్టర్, ఇతర ప్రీమియం కార్డులను బట్టి బీమా మొత్తం మారుతూ ఉంటుంది. బీమా 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. మరణానికి ముందు 90 రోజుల్లో ఒక్కసారైనా కార్డును వినియోగించి ఉండాలి. మృతుని కుటుంబ సభ్యులు 30 రోజుల్లోగా బ్యాంకుకు వెళ్ళి బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ప్రమాదంలో చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదిక, ఎఫ్ఐఆర్ కాపీ, మరణ ధ్రువపత్రం, పాన్, ఆధార్ కార్డులు, మృతుడి డెబిట్ కార్డు జిరాక్స్ బ్యాంకులో ఇవ్వాలి. మరణంపై అధికారులు విచారణ చేసి నిర్ధారణ అయితే 10 రోజుల్లోగా బీమా సొమ్ము కుటుంబ సభ్యులకు అందజేయాలి. ఇక రెండవ అంశం, సేవింగ్స్ ఖాతాదారుడికి ఇప్పటి వరకు ఒక్కరే నామినీగా ఉన్న నిబంధనను సడలించి ఆ స్థానంలో నలుగురిని చేర్చారు. ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణించిన కొన్ని సందర్భాల్లో ఆ సొమ్మును తీసుకోవాలంటే కుటుంబ సభ్యులు తిప్పలు పడాల్సిందే. ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన నిబంధనతో మరణించిన వారి ఖాతాల్లోని సొమ్ము సులభంగా నామినీలకు చేరుతుంది. రూల్ నెంబర్ 3, ఏటీఎంలో నగదు రాకుండానే కట్ అయినట్లు సందేశం వస్తే వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఎక్కువ సందర్భాల్లో ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా డబ్బు వెనక్కి వస్తుంది. లేని పక్షంలో ఆలస్యమైన ఒక్కో రోజుకు 100 రూపాయల చొప్పున ఖాతాదారుడికి బ్యాంకు పరిహారం చెల్లించాలి. రూల్ నెంబర్ 4, రుణం తీసుకునే సందర్భంలో ఆస్తి పత్రాలను పూచీగా పెట్టుకుని మార్టిగేజ్ చేస్తారు. రుణం చెల్లించిన 30 రోజుల్లోగా గ్రహీతకు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలి. కానీ కొన్ని బ్యాంకులు ఆలస్యం చేస్తుంటాయి. అయితే 31వ రోజు నుంచి రోజుకు 5,000 రూపాయల చొప్పున బ్యాంకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 5, బ్యాంకులో చెక్కు మార్చి ఖాతాలో సొమ్ము జమ చేయడానికి 48 గంటలుగా ఉన్న కాలపరిమితిని 24 గంటలుగా మార్చారు. చాలా బ్యాంకుల్లో ఇప్పటికీ చెక్కు జమ చేసేందుకు ఆలస్యం చేస్తున్నారు. దీన్ని మనం ప్రశ్నించవచ్చు. రూల్ నెంబర్ 6, ప్రకృతి వైపరీత్యాలు, ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల బ్యాంకు లాకర్లో పెట్టిన వస్తువులకు నష్టం వాటిల్తే దానికి బ్యాంకులు బాధ్యత వహించవు. అగ్ని ప్రమాదం, ఉద్యోగుల నిర్లక్ష్యం, భవనం కూలిపోవడం, బ్యాంకు ఆవరణలో దొంగతనం జరగడం కారణంగా జరిగిన నష్టాలకు కూడా పూర్తి బాధ్యత ఉండదు. బ్యాంకు వైఫల్యాన్ని నిరూపించగలిగితే లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సొమ్ము పరిహారంగా ఇస్తారు. ఉదాహరణకు లాకర్ అద్దె ఏడాదికి 3,000 రూపాయలు అనుకుంటే ప్రమాదం జరిగితే పరిహారం కింద 3 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఇక తరువాతి నిబంధన, ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలకు కనీస నగదు నిబంధనలు లేవు. సాధారణ కార్డులున్న వారు ఏటీఎంలో బ్యాంకు నిబంధనలను బట్టి రోజుకు 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. కొన్ని ప్రీమియం కార్డుల్లో పరిమితి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. యూపీఐ విధానంలో బదిలీ పరిమితి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎంలో నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకు ఏటీఎంలో 3 సార్లు మించి నగదును విత్డ్రా చేస్తే 23 రూపాయలు ఛార్జ్ పడుతుంది. ఇది రూల్ నెంబర్ 8. రూల్ నెంబర్ 9, ఖాతా తెరిచిన తర్వాత ఆయా బ్యాంకుల కాలపరిమితి ప్రకారం ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలి. ఆధార్, పాన్ ఉంటే సదరు బ్యాంకు బ్రాంచ్లోనే ఖాతాను నవీకరిస్తారు. లేని ఎడల కాలపరిమితి ముగియగానే ఖాతా నిలిచిపోతుంది. మళ్ళీ అప్డేట్ చేయించుకునే వరకు ఎలాంటి లావాదేవీలు చేయలేము. బ్యాంకులో ఎదురైన ఇబ్బందులు, నష్టాలపై ఫిర్యాదు చేసిన నెల రోజుల్లోగా సంబంధిత అధికారుల నుంచి సరైన స్పందన రాకుంటే ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్మెన్ అనే న్యాయ వ్యవస్థను సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 14448కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చు. ఆన్లైన్ పోర్టల్ https://cms.rbi.org.in. ఈమెయిల్ crpc
crpc@rbi.org.in, ఈమెయిల్ crpc@rbi.org.in లో కూడా ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదు చేయవచ్చు. ధన్యవాదాలు.